ఈ మధ్యకాలంలో విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వ్యాపార రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు జ్యోతి పద్మ. లాక్టోస్ ఇంటాలరెన్స్ తో బాధపడుతున్న తన కూతురికి స్వచ్ఛమైన పాలు అందించాలనే ఆలోచన తనను వ్యాపారవేత్తగా మార్చింది. తన కూతురి కోసం జ్యోతి పద్మ రకరకాల మిల్క్ బ్రాండ్స్ ట్రై చేసింది. కానీ ఉపయోగం లేకపోయింది. అయితే 2018లో తన సోదరి లక్నో నుంచి పంపిన పాలను తన కూతురు ఏ సమస్య లేకుండా డైజెస్ట్ చేసుకోగలిగింది. అప్పుడే ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ మిల్క్ ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించింది. సో దానికి పరిష్కారం కనిపెట్టే క్రమంలో టెక్స్టైల్ గ్రాడ్యుయేట్ అయిన జ్యోతి జర్నీ డైరీ ఫార్మింగ్ వైపు కదిలింది. లక్నోలో 15 మిక్స్డ్ బ్రీడ్స్ ఆవులతో తన మొదటి ఫార్మాని ఏర్పాటు చేసింది. కానీ ఆమెకున్న లిమిటెడ్ నాలెడ్జ్ పాల క్వాలిటీపై ప్రభావం చూపింది. ఆ తర్వాత తను థానేకి వచ్చి స్వచ్ఛమైన A2 ఆవు పాలు ఉత్పత్తి చేయాలని అనుకుంది. A1 పాలతో పోల్చితే A2 పాలు చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు. రెండిటిలో కొన్ని ప్రోటీన్లు డిఫరెంట్ గా ఉంటాయి. ఇక 2019లో జ్యోతి మహారాష్ట్రలో 2 ఎకరాల లీజుకి తీసుకున్న భూమిలో శ్రీ బాలకృష్ణ డైరీ ఫామ్ ను స్థాపించింది. తన భర్త సపోర్ట్తో సేంద్రియ పద్ధతిలో ఆవులను ఫీడ్ చేసి ఆవులు పొలాల్లో స్వేచ్ఛగా తిరిగేలా చేసింది. హానికరమైన రసాయనాలు లేకుండా A2 పాలను ఉత్పత్తి చేసింది. చేతితో పాలు పితకడం, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే వినియోగదారుల ఇళ్లకు చేరేలా చూసుకోవడం వంటివి తన బిజినెస్ పెరిగేలా చేశాయి. ప్రస్తుతం BKD మిల్క్ యాన్యువల్ టర్నోవర్ ₹1 కోటి. ఆ తర్వాత వ్యవసాయం, పాడి పరిశ్రమలంటే ఇంట్రెస్ట్ ఉన్న పరీక్షిత్ సంపత్ సాయి అనే వ్యక్తి జ్యోతితో కలిసి కో కరెన్సీ అనే వెంచర్ ని ప్రారంభించారు. ఈ మోడల్లో కస్టమర్లు ₹1,08,000 ఇన్వెస్ట్ చేసి ఒక ఆవును తమ సొంతం చేసుకోవచ్చు. ఆ ఆవు బాధ్యతలన్నీ BKD ఫార్మ్ చూసుకుంటుంది. దాంతోపాటు వారికి ప్రతిరోజు 2 లీటర్ల తాజా A2 పాలు మరియు ప్రతి నెల 2 కిలోల నెయ్యిని వారి ఇళ్లకు డెలివరీ చేస్తారు. ఒకవేళ కస్టమర్ వేరే రాష్ట్రంలో ఉంటే నెయ్యిని కొరియర్ చేసి పాలకు బదులు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. 3 సంవత్సరాల తర్వాత ఆ కస్టమర్లు కూడా 22,000 పొందుతారు. ఒక తల్లిగా తన కూతురికి స్వచ్ఛమైన పాలు అందించాలనుకున్న జ్యోతి పద్మ ఇప్పుడు ఒక వ్యాపారవేత్తగా అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.